నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను దీపావళి ధర్మరాజ్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ వచ్చిన శ్రీ మాయా కళా కేంద్ర. సో ఫెస్టివల్ కి కేవలం ఇంకా 54 డేస్ ఉందన్నమాట. చూస్తారు కదా, భయ వాళ్ళ వర్క్షాప్ లో అయితే వినాయకుని విగ్రహాలది కలరింగ్ కూడా అయిపోయింది. సో ఒక్కొక్క విగ్రహం కూడా నేనైతే డీటెయిల్ గా చూపిస్తాను. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి. జబల గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, మంగళమూర్తి. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన దీపావళి ధర్మరాజ్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ కి వచ్చినాం. లోపల చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మన బప్ప విగ్రహాలు. ఒక్కసారి అయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చూసుకుందాం. 9502725142 అండ్ సెకండ్ నెంబర్ వచ్చేసి 9392008962 అండ్ థర్డ్ నెంబర్ వచ్చేసి 6300068143. దీపావళి ధర్మరాజ్ సింగ్ కళాకార్, శ్రీ మాయా కళా కేంద్ర. లొకేషన్ వచ్చేసి మన ధూల్పేట్ల శివలాల్ నగర్ దగ్గర ఉందన్నమాట వీళ్ళ వర్క్ షాప్. అండ్ పక్కకే మనకైతే ఆకాష్పురి హనుమాన్ మందిర్ ఉంది. ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తారు, చూసుకోవచ్చు. ఇక్కడ అందరు ఒకసారి జై బజరంగ్ బలి అని కామెంట్ బాక్స్ లో అయితే టైప్ చేయండి. సో అక్కడ వచ్చేసి మనకు వన్ ఆఫ్ ది టాలెస్ట్ బజరంగ్ బలి స్టాచ్యూ ఇన్ కంప్లీట్ భాగ్యనగర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం శ్రీ మాయా కళా కేంద్ర వాళ్ళ వర్క్ షాప్ లోపలికి వెళ్తున్నాం. ललित भाई, राम राम, जय श्री राम. कैसे बहुत बढ़िया है. कैसा चल रहा है काम? बहुत अच्छे से चल रहा है ना. ठीक है, तो कितने मॉडल्स है इस बार मूर्तियाँ? 4 to 5 वैरायटी से 11 फीट में. ओके. एवरी ईयर अपना May 13 में आप वीडियो रिलीज करते थे. ये बार थोड़ा डिले होगा. क्यों? अब तो हम लोग पूरे नए नए डई बनाए, नए नए मूर्ति बनाए. क्यों? वो तो क्या करें, सब लोग मुंबई से लाके कॉपी करें. इसके लिए हम लोग मुंबई से कारीगर लाके इधर ही डई बनाए पूरा. ओके ओके, चलो भैया फर्स्ट मूर्ति देखते हैं. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బప్పా విగ్రహం ఇన్ శ్రీ మాయా కళా కేంద్ర. క్యా హైట్ रहेगा భయ్యా మూర్తి కా? 12 फीट तक रहता है. సో 12 ఫీట్ హైట్ విగ్రహం అనమాట. స్వామివారు వచ్చేసి మనకు మహారాజా పోజ్ లో కూర్చొని ఉన్నాడు. మంచి పంచ, అట్లనే మనకైతే షాల్వా కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు పైన పగడి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారికి రైట్ సైడ్ లో మన బబ్బర్ షేర్. వెనకాల మంచి కాన్సెప్ట్ ఉంది. సో లలిత్ భాయ్, आप समझाएंगे मैं समझाऊं? मैं थोड़ा हिंदी में समझाऊंगा, आप तेलुगु में समझाओ, क्योंकि आपके सब्सक्राइबर తెలుగు और హిందీ दोनों है ना. యా, సో ఫ్రెండ్స్, ఇక్కడ మంచి కాన్సెప్ట్ బేస్డ్ అన్నమాట. ఏదైతే రియాలిటీ ఉందో మన సనాతన ధర్మంలో, అదైతే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ రూపంలో అయితే ఇప్పుడు మన లలిత్ భాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో చలో భయ్యా, अपने बप्पा लवर्स को बताते हैं ये मूर्ति में क्या खासियत है. ये मूर्ति में सबसे अच्छा अपन सनातन धर्म के बारे में अच्छे से बताए. क्यों? वो तो अपने यूथ जो है भटक रहे. अपने भगवत गीता में अपने जीवन का लाइफ साइकिल है, आरंभ से अंत तक पूरा अपना लाइफ साइकिल है. जैसे कि आप देखें, ये माता है दुर्गा माँ, एक हाथ में जस्ट बन हुआ सो बेबी है. ओके, या, और उसके बाजू में एक छोटा सा वृक्ष भी है. हाँ, वृक्ष भी, मतलब नेचर भी इसमें बताया सो है. नेचर है, और माता के बैकग्राउंड में सन है, चंद्रमा है, और एक हाथ में अर्थ है. यस, एग्जैक्टली. और इसमें है ना बर्ड्स है, साथ में एनिमल्स में जैसे लॉयन है, और मतलब पूरा नेचर इसके अंदर है. और है ना पूरा लाइफ साइकिल इधर से देखो. आप थोड़ा बताइए जूम करके. ఇక్కడ వచ్చి మనకు మనం చిన్నగా ఉన్నప్పుడు అంబాడతాం కదా. సో ఇక్కడ వచ్చేసి చిన్న బాబు అన్నమాట. సో కంప్లీట్ లైఫ్ సైకిల్ అన్నమాట. నేనైతే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భయ్య అయితే హిందీలో చెప్పిండు కొంచెం. సో యాక్చువల్గా వెనకాల వచ్చేసి మనకు దుర్గామాత. సో దుర్గామాత వాహనం వచ్చేసి లయన్. ఇక్కడ వచ్చేసి మనకు లయన్ ఉందన్నమాట. నేచర్లో ఏవేవైతున్నాయో అవన్నీ ఇక్కడ చూపించారు. సో సింహాసనం మీద వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు కదా. అమ్మవారి చేలలో ఒక చేలో వచ్చేసి మనకు వృక్షం, మామూలుగా అందరికి తెలిసే కల్ప వృక్ష, అట్లా వచ్చేసి ఇక్కడ వృక్షం అనమాట. అండ్ బాబు కడుపులో నుంచి పుట్టిన తర్వాత ఎట్లుంటాడో ఒక చేలో అయితే ఇక్కడ చూసుకోవచ్చు చిన్న బాబు. అండ్ వెనకాల వచ్చేసి మనకు బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకైతే సూర్యుడు మనకు కనిపించే దేవుడు. అట్లనే అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చందమామ, కొండలు కూడా ఉన్నాయి, అండ్ రివర్ కూడా ఉన్నది. నెక్స్ట్ అక్కడ వచ్చేసి మనకు రెప్టైల్స్లో స్నేక్ అయితే చూపించారు అనమాట. ఇది ఒక లైఫ్ సైకిల్, ఆరంభ సే అంత్. ఆరంభ సే అంత్ అంటే చిన్న బాబు పుట్టిన తర్వాత ఇక్కడ అంబాడుతాడు. సో అక్కడ బాబుని చూసుకోవచ్చు, అంబాడుతాడు. బాబు అంబాడిన తర్వాత అక్కడ ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి స్కూల్కి పోయి నేర్చుకుంటాడు. తర్వాత మనకు సంసార జీవితంలో పెళ్లి చేసుకుంటాడు. సో పెద్దగా అయిపోయాడు. సో మెల్లమెల్లంగా ఏజ్ కూడా పెరుగుతుంది. అట్లా ముసలాయన అయిపోతామట. తర్వాత బెడ్ పైన పడతాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి కడుపులో నుంచి వచ్చిన తర్వాత, సో చిన్నగా ఉన్నప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ స్టేజ్ వరకు ఉన్నది. ఒక విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మన మనిషి జీవితం లైఫ్ సైకిల్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్, అంటే ఆరంభసే అంత తక్ మొత్తం చూపించాను అనమాట. మంచి కాన్సెప్ట్. ఈ విగ్రహం పెట్టిన తర్వాత కూడా మనం మన చిన్నపిల్లలకు చెప్పొచ్చు అసలు లైఫ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అండ్ ఎట్లా లాస్ట్కి వెళ్తుంది అనేసి. సో అమ్మవారితో పాటు ఇక్కడైతే మనకు వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారికి అయితే పీచ్ కలర్ ఉన్నది, షైనింగ్ పీచ్. అట్లనే
కండువా ఏదైతే షాల్వా ఉందో అది కూడా మంచి గ్లాసీ షైనింగ్ ఫినిషింగ్ ఉందన్నమాట, అంటే సిల్వర్ ఫినిషింగ్. అండ్ తొండం పైన కూడా మంచి ఫ్లవర్ కాన్సెప్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బొట్టులో కూడా త్రిశూలం. ఇంకొక కలర్ కాంబినేషన్ చూసుకుందాం, మన పింక్ కలర్, గులాబీ కలర్. అమ్మవారి శారీ అట్లనే మన వినాయకుంది పంచ కూడా మంచి పింక్ కలర్. సో ఇది సెకండ్ కలర్ కాంబినేషన్ అన్నమాట. అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి మనకు వైట్. సో వైట్ కలర్ కాంబినేషన్లో కూడా ఇక్కడ వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు. ఇట్లాంటి అవుట్పుట్ ఇప్పటి వరకు అయితే మన భాగ్యనగరంలో ఓవర్ కూడా ఇవ్వలేదు, ఎస్పెషల్లీ మన కాన్సెప్ట్ చూసుకుంటే ఏదైతే మనకు రియల్ స్టోరీ. సో నెక్స్ట్ విగ్రహం చూసుకుందాం. అందరు ఒకసారి అయితే జై జగన్నాథ్ అని టైప్ చేయండి కమెంట్ బాక్స్లో. 2024లో అయితే మనం ఆల్రెడీ చూసినాం కదా చింతామణి. సో చింతామణి కాన్సెప్ట్లో అయితే ఈసారి మన శ్రీ మాయా కళా కేంద్రంలో ఒక విగ్రహం అయితే రెడీ చేయించారు. వెనకాల వచ్చేసి స్వామివారికి లెఫ్ట్ సైడ్ మన శ్రీకృష్ణుడు అంటే మన జగన్నాథ్, అండ్ స్వామివారికి రైట్ సైడ్ వచ్చేసి బలభద్ర అంటే మన బలరాముడు, మధ్యలో వచ్చేసి సుభద్రాదేవి వాళ్ళ సిస్టర్. సో ఇక్కడ షైనింగ్ సిల్వర్ వైట్ పంచ అండ్ మంచి వైలెట్ కలర్లో అయితే మనకు కండువా ఉన్నది. సో भैया ये कितना हाइट रहेगा, इसमें क्या क्या कलर कॉम्बिनेशंस है? इसमें भी 4 to 5 कलर कॉम्बिनेशन है और ये भी 12 फीट तक रहेगा आराम से। 12 ఫీట్ ఓకే, 4 to 5 కలర్ కాంబినేషన్స్. సో చాలా బ్యూటిఫుల్ డిజైన్. ప్రతి ఒక్క విగ్రహానికి కూడా మంచి పగడి ఉన్నది, అట్లనే పంచ కూడా ఉన్నది. बहुत खूबसूरत है ललित भाई बप्पा का मूर्ति. और इसमें क्या क्या कलर कॉम्बिनेशंस है? 4 to 5 कलर से मैं आपको डायरेक्ट कलर बताऊंगा आपको. ఓకే, 4 to 5 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయంటే ఒక్కసారి చూసుకుందాం. ప్రస్తుతానికి అయితే మనం ఆల్రెడీ సిల్వర్ వైట్ లో అయితే చూసుకున్నాం, ఇది కూడా సిల్వర్ వైటే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎల్లో रेड वेलवेट నైస్ సాటన్ ఎల్లో పంచ విత్ రెడ్ వెల్వెట్ పగడి యాజ్ వెల్ యాజ్ కండువా. నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్ బ్లూ. సో బ్లూ కాంబినేషన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ వైట్ కాంబినేషన్. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి కండువా పైన కూడా మల్టిపుల్ కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి, కాంబినేషన్ ఆఫ్ గోల్డ్, బ్లూ, ఎల్లో అండ్ మెరూన్. సో పైన చూసుకోవచ్చు పగడి కూడా చాలా కలర్ఫుల్ ఉన్నది. బహుత్ खूबसूरत है. एक बार जय जगन्नाथ. जय जगन्नाथ, जय श्री गणेश. జై శ్రీ గణేష్. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. సో మీకు ఏ కలర్ కాంబినేషన్లో కావాలన్నా తీసుకోవచ్చు. और भैया बताइए. और एक नया गणेश है ना, अच्छा अय्यप्पा स्वामी का, मतलब गणेश जी विद उनके ब्रदर के साथ है. Okay. आइए बताता हूं मैं आपको. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకు అయ్యప్ప స్వామిదంట, చూసుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. సో ఇక్కడ చూసుకుందాం. ये टाइगर देखिए ना पहले आप. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టైగర్ కి దంతాలు అట్లా టైగర్ మీసాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు, బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ వచ్చేసి మన అయ్యప్ప స్వామి వచ్చేసి మనకు టైగర్ పైన సవారీ చేస్తున్నాడు. వెనకాల వచ్చేసి మన శబరిమల. సో శబరిమల బ్యాక్గ్రౌండ్, వెరీ బ్యూటిఫుల్ డిజైన్. అండ్ వన్స్ అగైన్ ఇక్కడ మనకు స్పెషాలిటీ వచ్చేసి ప్రతి వినాయకునికి కూడా పంచ ఇంకా కండువా ఉన్నది విత్ పగడి. ఇట్లాంటి అవుట్పుట్ అయితే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. మొత్తం వీళ్ళు లేట్ అయినా సరే లేటెస్ట్గా చేసిరు ఈసారి 2025లో. ప్రతి ఇయర్ వీళ్ళైతే ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తారనమాట. ఈసారి కూడా మంచి ట్రెండ్ అయితే సెట్ చేశారు. సో టోటల్ మన దగ్గర అయితే 4 మోడల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పటివరకు అయితే 3 మోడల్ చూసుకున్నాం. అండ్ ఇంకొక వర్క్ షాప్లో అయితే 4th మోడల్ కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం శ్రీ మాయా కళా కేంద్ర మన లలిత్ భాయ్ వాళ్ళ ఇంకొక వర్క్ షాప్కి వచ్చినాం. అండ్ ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు ఉన్నాయి, పిల్లలు కూడా ఉన్నారు అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి, गणपति बप्पा, मंगलमूर्ति. सो ललित भाई यहाँ पर कितने मॉडल्स है? यहाँ पर एक नया मुंबई से मैं ढाई लाया एक मॉडल है. ओके, ये मुंबई से व्हाइट पीसेस लाया. इसका एक फोटो आपको कंप्लीट बताऊंगा. वाओ, ये वाला मूर्ति है मुंबई का. ओके, हंस के ऊपर बैठे सो मूर्ति है. बैकग्राउंड में सरस्वती माता है. ओके ओके. సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూసుకుందాం. భయ్యా ये मूर्ति का हाइट कितना रहेगा? ये 9 फीट तक रहेगा. సో 9 ఫీట్ హైట్ విగ్రహం అన్నమాట. ఇక్కడ వచ్చేసి హన్స్ అంటే మన స్వాన్ పైన కూర్చున్న వినాయకుడు, చేలో వచ్చేసి మనకు వీణ పట్టుకొని ఉన్నాడు. సో ఇక్కడ వచ్చేసి మనకు వీణ అన్నమాట, బ్యూటిఫుల్. సో ఇదే బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. అక్కడ సరస్వతి దేవి. छोटू कैसा चल रहा है, क्रिकेट खेल रहे क्या? చలో చలో बहुत ही बढ़िया है. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా స్వామివారికి సంబంధించిన అన్ని విగ్రహాలకైతే ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. సో నెక్స్ట్ పెయింటింగ్ చేస్తారనమాట. సో భయ్యా ఇధర్ पेंटिंग कब चालू होगा? इधर पेंटिंग के 5 डेज के बाद चालू हो जाएगा. 5 days. ఓకే, ఇంకొక స్పెషల్ విగ్రహం ఇక్కడ చూసుకుందాం. సో భయ్యా ये बप्पा के बारे में बताइए.
ये एकदम फ्रेश संदीप सावंत बोल के एक मुंबई के बहुत बड़े फेमस आर्टिस्ट है। संदीप सावंत। हाँ, उनके हैंड का मूर्ति है, उनसे हम लोग डाई लेके आए सो इधर। ఓకే ఓకే हाँ, बहुत एकदम फ्रेश और नया है, ये भी 11 फीट तक रहेगा। సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి విత్ బ్యాక్గ్రౌండ్ 11 ఫీట్ ఉంటుంది. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకైతే టైగర్స్ ఉన్నాయి అనమాట. టైగర్ మెడలో కూడా గంట ఉన్నది చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది కూడా మంచి బ్యూటిఫుల్ మన ముంబై కాన్సెప్ట్ లో మన గణపతి महाराजा पोज లో కూర్చున్న వినాయకుడు బ్యాక్గ్రౌండ్ అట్లా వస్తుంది అనమాట. तो ललित भाई ये मूर्ति का कलरिंग कब चालू होगा और अपने को आउटपुट देखने के लिए मौका कब मिलेगा? एक 5 to 10 डेज होंगे इसके लिए अभी। 5 to 10 days. ఈ రోజు 5th జూలై కాబట్టి ఒక 15th జూలై వరకు అయితే మనకు స్వామివారి విగ్రహంకి అయితే అవుట్పుట్ వచ్చేస్తుంది. అది కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో వస్తామట. సో ఇట్లుంటది అవుట్పుట్. बहुत ही बढ़िया है भैया. सो भैया लास्ट टाइम आप माता भी बनाए थे. अभी के लिए एक बहुत बड़ा सरप्राइज है और मैं अभी रिलीज कर दे रहा हूँ अपने भक्तों लोगों के लिए। Okay. जल्द से जल्द बुकिंग कर लेना, क्यों वो तो बहुत लिमिटेड माता है और Okay. बहुत खूबसूरत माता है। చలో वो भी देख लेते. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకైతే ఆల్రెడీ అమ్మవారి బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ లో ఒక విగ్రహం చూసుకున్నాం. తర్వాత మన జై జగన్నాథ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకైతే మన అయ్యప్ప స్వామి. సో జై జగన్నాథ్ స్వామియే శరణం అయ్యప్ప, జై మాతాది. ఇప్పుడు నెక్స్ట్ ఒక సర్ప్రైజ్ అన్నమాట. చలో లలిత్ భాయ్ ऊपर जाते हैं और माता का दर्शन करेंगे. సో ఫ్రెండ్స్ ఈ 2025 లా ఫస్ట్ మాతా విగ్రహం అయితే మనం రివీల్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మనకైతే 2025 లో ఎవరు కూడా ఇంకా రివీల్ చేయాలి, మన దుర్గా మాత. సో చూసుకుందాం మరి ఫ్రెండ్స్. మన 2025 లో శ్రీ మాయాకాల కేంద్ర వాళ్ళు అయితే అమ్మవారి విగ్రహం రివీల్ చేస్తారు. జై మాతాది. వావ్ బ్యూటిఫుల్. सब लोग एक बार जय माता दी. జై బోలో షేరావాలి మాతాకి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారికి అయితే మంచి బ్యూటిఫుల్ పగడి, మంచి స్మైలింగ్ ఫేస్, వెనకాల రియల్ హెయిర్ అన్నమాట. టోటల్ 8 హ్యాండ్స్ అండ్ అమ్మవారి శారీ కూడా మంచి మక్మల్ ఫినిషింగ్ అన్నమాట. అట్లనే టైగర్ కూడా జబర్దస్త్ ఉన్నది. షేరావాలి మాత అండ్ చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్. సో లలిత్ భాయ్ इस बार क्या क्या कलर कॉम्बिनेशंस में माता जी? माता ना स्पेशल वेलवेट साड़ी में है। वेलवेट साड़ी. हाँ, और एक रियलिटी का टाइगर है जिसमें हम लोग पूरे से शेर के मूछे भी बनाए हुए देखो। ఓకే ఓకే. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన టైగర్ కి కూడా మంచి మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. గ్లాసీ కాదు, మ్యాట్ ఫినిషింగ్. అండ్ టైగర్ దంతాలు ఇక్కడ చూసుకోవచ్చు, మీసాలు కూడా కొంచెం రియల్ కి ఇచ్చారు అనమాట. అట్లనే మక్మల్ క్లాత్. సో भाई ये वाला फर्स्ट टाइम ऐसा कर रहे हैं क्या आप? हाँ ना, इससे पहले भी करे थे लेकिन ये अभी माता के लिए फिर से शुरू करे हम लोग। ओके ओके. सो क्या हाइट है अन्ना माता का? 7 फीट हाइट रहता है। 7 फीट हाइट. ओके. इसमें कितने कलर कॉम्बिनेशन है? इसमें अभी ये है और थोड़े कलर होने के, सिर्फ अभी पिंक कलर अभी रेडी नहीं हुआ ओके. और भी बहुत से कलर होंगे अभी Okay. मतलब सिर्फ अभी डिस्प्ले के लिए बताए। अब बहुत वैरायटी रहेंगी और ज्यादा 4 to 5 वैरायटी रहेंगे माता की। ఓకే. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన కలర్ అయితే నడుస్తున్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మంచి వెల్వెట్ కలర్ అండ్ అట్లనే ఇక్కడ వచ్చేసి మనకు పింక్ కలర్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ అన్నమాట అమ్మవారి విగ్రహము. అండ్ మన లలిత్ భాయ్ వాళ్ళ అమ్మ నమస్తే, రామ్ రామ్, జై మాతా दी. सो ललित भाई क्या बोलना चाहते हैं? 2025 में आपका लिमिटेड डिजाइन है बट बहुत खूबसूरत है. हाँ, ये लिमिटेड रहेगा। अगर जो भी कस्टमर को इंटरेस्ट है अभी से उसका बुकिंग कर लिए तो मिल जाएगा। बाद में मिलना थोड़ा मुश्किल हो जाएगा क्योंकि इतना अच्छा क्वालिटी फर्स्ट टाइम है पूरे हैदराबाद में, तेलंगाना में अभी तक कोई भी नहीं करे। हाँ. फर्स्ट टाइम श्री माया कला केंद्र में इसका वर्क हुआ है और फेस भी अपना ऑथेंटिक अपना बिल्कुल महाराष्ट्र reality कॉन्सेप्ट है. हाँ. बहुत ही अच्छा है भैया. చూసారు కదా ఫ్రెండ్స్, మన ధర్మరాజ్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఈసారి అమ్మవారి విగ్రహాలు అయితే రెడీ చేయించారు. అట్లనే వినాయకుని విగ్రహాలు కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. డిస్ప్లే పైన ఉన్న నంబర్కి అయితే మీరు కాల్ చేయండి. అట్లనే డిస్క్రిప్షన్లో కూడా నేను వీళ్ళ నంబర్స్ మెన్షన్ చేస్తా అండ్ అట్లనే మన లొకేషన్ కూడా మెన్షన్ చేస్తా. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మెన్షన్ చేస్తా, అది కూడా ఫాలో కాండి. సో వినాయకుని విగ్రహాలు ఎవరికైనా హోల్సేల్లో కావాలంటే మన లలిత్ భాయ్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అమ్మవారి విగ్రహాలు అయితే రీటైల్లో అవైలబుల్ ఉంటాయి. బుకింగ్ కూడా చాలు అయిపోయింది. అండ్ చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్, ఎస్పెషలీ మన పగిడి, అట్లనే మన కండువా, ఇంకా మన పంచ అండ్ మల్టిపుల్ కలర్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. సో ఇది అప్డేట్ మన శ్రీ మాయా కళా కేంద్ర వాళ్ళ వర్క్షాప్ నుంచి. రెగ్యులర్గా వీళ్ళ వర్క్షాప్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఇంకా రీల్స్ కూడా వస్తాయి. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షితి రక్షిత.